ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో బచ్చలమల్లి హీరోయిన్ కావేరి గారు ఉన్నారు అండ్ మరిన్ని విషయాలు అమృత గారి గారు అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు? చాలా బాగుంది. మీరు బాగుంటే ఇంకా బాగున్నాను. థ్యాంక్ యూ. నాకు ఒక స్మాల్ డౌట్, చేసుకున్న క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే బిజిల్ మూవీ తెంద్రాల్ క్యారెక్టర్ అండ్ తర్వాత గాయత్రి, శ్రావణి, తులసి, హరిణి, అక్షర అండ్ అభి షార్ట్ కట్ లో అభినవి అండ్ నెక్స్ట్ హనుమాన్ మీనాక్షి. ఈ క్యారెక్టర్ కావేరి. ఏ అంటే పర్టికులర్ మీకు ఏ క్యారెక్టర్ చేసినప్పుడు మీ రియల్ లైఫ్ అంటే మీ క్యారెక్టర్ మీకు అనిపించింది క్యారెక్టర్ వైజ్ చూసుకునేసరికి మీకు? ఇన్ దీస్ మూవీస్ ఫస్ట్లీ థ్యాంక్ యూ. నా అన్ని క్యారెక్టర్స్ని రికగ్నైజ్ కరెక్ట్గా చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చేసిన క్యారెక్టర్స్ అది రికగ్నైజ్ చేస్తారు కదా, వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. ఐ థింక్ బిగిల్ క్యారెక్టర్ బికాజ్ నేను బిగిల్ అండ్ దిస్ మూవీ. బిగిల్లో ఏంటంటే ఐ ప్లే అ స్పోర్ట్స్ గర్ల్. నేను నా చిన్నప్పటి నుంచే నేను ఒక స్పోర్ట్స్ డిఫరెంట్గా ఉంటుంది కదా బిజిల్. సో అవును. సో ఇట్ వాజ్ లైక్ ఆ క్యారెక్టర్ చాలా కనెక్ట్ అవుతుంది. అండ్ కమింగ్ దట్ ఈస్ లైక్ అ ప్యాషన్ టువర్డ్స్ సమ్ స్పోర్ట్ దట్ అది అక్కడ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయి అదే లైక్ షీ లైక్ సంబడి చాలా లవ్ చాలా ఫుల్గా ఇస్తుంది. ఎక్కడ లిమిటేషన్ ఏం లేదు, ఎక్స్పెక్టేషను లేదు. సో ఒకరిని బాగా చూసుకోవాలంటే షీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ పర్సన్. సో ఐఎమ్ సమ్వాట్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. ఇఫ్ ఇట్ ఈస్ మై ఫ్యామిలీ ఆర్ మై ఫ్రెండ్స్, ఇఫ్ ఐ రియలీ లైక్ దట్ పర్సన్, నేను ఫుల్గా యునో దట్ ఫుల్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ తేరీ మూవీ చేశారు కదా. తేరీ మిత్రా ఫ్రెండ్ కేర్. అదే సెకండ్ అసలు చూడంగానే అసలు చేసారా లేదా ఒక కన్ఫ్యూజ్. అంటే మీది వికీపీడియా ఆల్మోస్ట్ చాలా దాకా కొన్ని రాంగ్ ఉంది ఆల్మోస్ట్ కొంచెం. అవును. అంటే మీరు పర్టికులర్ ఈ మూవీలో స్టోరీ చెప్పగానే పర్టికులర్ కీ పాయింట్ మీకేది? ద ఫ్యాక్ట్ దట్ అది ఈ అమ్మాయి చాలా లైక్ షీ షోస్ సో మచ్ లవ్ అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఎఫెక్షన్, చాలా కేర్. ఇప్పుడు నాట్ జస్ట్ తెలిసిన వాళ్ళకి కూడా కాదు, తెలియని వాళ్ళని ఇప్పుడు ఎవరో ఒకరి ఫుడ్ అన్నం లేకుండా ఉంటే తన ఫుడ్ని ఇవ్వడం. సో షీల్ సాక్రిఫైస్ లైక్ దట్. ఈవెన్ ఇఫ్ షీఈస్ హంగ్రీ ఇట్స్ ఓకే, సంబడీ షుడెంట్ బీ హంగ్రీ అన్నది ఒక. సో అలాంటి ఒకటి. అండ్ దేని గురించి ఎవరి కోసం గివప్ చేయదు. ఇఫ్ హీఈస్ మెంట్ ఫర్ మీ, హీఈస్ ఎవ్రీథింగ్. దానికోసం నేను వేరే దాని అండర్స్టాండింగ్ రైట్ ఏది షీ వోంట్ గివ్ అప్. సో అది నాకు చాలా నచ్చింది. అండ్ బచ్చలమల్లి యాజ్ అ హోల్ మూవీ క్యారెక్టర్స్ హూ ఎవర్ ఐ హ్యావ్ ద కనెక్ట్ విత్ విల్ గివ్ అ మీనింగ్ టు ద హోల్ మూవీ. అండ్ అది ఆడియన్స్కి లైక్ ఎక్కడో ఒక పాయింట్లో కనెక్ట్ అవుతారని ఒక నమ్మకం. కానీ మీనాక్షిగా బాగా కనెక్ట్ అయ్యారని మా నమ్మకం. అవునా? అవునా? ఓకే. అంటే చూసుకునేసరికి సాంగ్స్ కానీ ఎక్కువ ఉన్న మూవీస్ కన్నా ఆ మూవీ బాగా ఇంపాక్ట్ అయింది కదా. యా ఆఫ్ కోర్స్. తెలుగులో ఖచ్చితంగా హనుమాన్. ఎస్. అంటే మీరు నార్మల్గా చాలా పెద్ద స్టార్స్తో వర్క్ చేశారు అండ్ హీరోయిన్గా కూడా చేసుకొని వస్తున్నారు. కొన్ని అంటే మెయిన్ హీరోయిన్గా చేస్తున్నప్పుడు కొన్ని సైడ్ క్యారెక్టర్స్ సూపర్ స్టార్ ఫిల్మ్స్లో అట్లాంటి ఫిల్మ్స్లో వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? క్యారెక్టర్ స్టోరీ ఎలా ఏ పాయింట్స్ కీ పాయింట్స్ చూస్ చేసుకుంటారు? ఇట్ డిపెండ్స్. ఎందుకంటే ఇప్పుడు అన్ని కంటెంట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ కదా. ఈ క్యారెక్టరే నాకు కావాలి, ఇదే కావాలన్నది మన ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రాస్తారు అనేది తెలీదు. సో ఇట్ డిపెండ్స్ వాట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ వాట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ వాళ్ళు రాస్తున్నారు అన్నది. సో ఐ ఫీల్ ఇట్ డిపెండ్స్. ఇప్పుడు ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 15 minutes క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్, ఎంత ఇంపార్టెంట్ ఉంది ఆ క్యారెక్టర్ ఆ స్టోరీకి, ఇట్ డిపెండ్స్ ఆన్ దట్ ఆల్సో. సో ఇఫ్ ఇట్ ఈస్ గివింగ్ మీనింగ్ టు ఆర్ సెన్స్ టు దట్ క్యారెక్టర్ ఆర్ ద మూవీ, ఐ థింక్ ఐమ్ ఓకే విత్ ఇట్. మీరు తమిళ్లో వన్ పిక్చర్ తమిళ్లో తలపతి విజయ్ గారితో చేశారు, బట్ అదే తెలుగులో ఆ స్టార్లా అంటే మీకు ఏ హీరో గుర్తొస్తారు? దగ్గర నుంచి మహేష్ బాబు గారు. మీన్స్ ఐ లైక్ అల్లు అర్జున్ ఆల్సో, అల్లు అర్జున్ గారు. బట్ ఆయనతో కూడా మేబీ ఇట్ వుడ్ హ్యావ్, బట్ ఐ ఫీల్
మహేష్ బాబు గారు అండ్ తలపతి విజయ్ గారు, ఇట్స్ లైక్ ఇట్ విల్ బి నైస్ ఫర్ దట్ క్యారెక్టర్, ఫర్ కోచ్ క్యారెక్టర్. ఓకే. మేబీ నైస్. డ్యాన్స్ అయితే హీరోస్తో తలపతి గారితో చేశారు ఆల్రెడీ. అసలు తెలుగు స్టార్స్తో అయ్యో తెలీదు. చెప్పలేరు. ఐ థింక్ తెలుగు అందరూ చాలా బాగా డాన్స్ చేస్తారు. సో డిఫికల్ట్ టు సెలెక్ట్. ఓకే. తెలీదు. ఓకే. అంటే నార్మల్గా టీజర్ స్టార్టింగ్లోనే డైరెక్టర్ గారు నాకు సిగరెట్ అలవాటు ఉంది, ముందు అలవాటు ఉంది, అప్పుడప్పుడు అవును అలవాటు ఉందన్నా కానీ నార్మల్ ఏమైనా బ్లాంక్ అవును చాలా ఎక్స్ప్రెషన్ మీద కూడా సేమ్ అట్టాగే అనిపించింది. అంటే రియల్గా మీరు ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఫస్ట్ మీకు ఎట్లా అనిపించింది? ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా నవ్వొచ్చింది. ఆఫ్ కోర్స్ లైక్ ఒక అబ్బాయి ప్రపోజ్ చేస్తున్నారంటే ఇంత డైరెక్ట్ గా, ఇంత ఓపెన్ గా హీస్ టెల్లింగ్ అబౌట్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నప్పుడు వి ఆల్ వర్ లైక్ ఫర్ ఎ సెకండ్ వేర్ ఆల్ లాఫింగ్. సో ఆయన చెప్పినప్పుడు కూడా ఆబ్వియస్లీ కొంచెం నవ్వు వస్తుంది, బట్ కంట్రోల్ చేసుకొని లైక్ వాట్ రియల్లీ ఇట్ షోస్ హౌ జెన్యున్లీ హీ వాంట్, అంటే చెప్పాలి మన జెన్యున్గా ఉంది. వేరెవరో చెప్పకముందు ఆయన చెప్తే క్లియర్ కదా. సో హీఈస్ లైక్ క్లియర్ అబౌట్ హిస్ థాట్స్. సో ఇది ఉంది కానీ ఇప్పుడు నీకు ఇష్టమా లేదా అలా అన్నట్టు. టీజర్ చూడగానే ఫ్యామిలీ వాళ్ళ నుంచి కానీ ఎవరి నుంచి మీకు ఒక ఫీడ్బ్యాక్ అనేది వచ్చింది? టీజర్ చూసి యా ఆల్ మనం నేను ఎవరితో వర్క్ చేస్తానో వాళ్ళందరూ చాలా బాగుంది అన్నారు. యా ఫ్యామిలీ ఆఫ్ కోర్స్ నేను చేసిన ఏదైనా ఈవెన్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ అ స్మాల్ యాడ్ ఫిల్మ్ ఆల్సో దిల్ బి వెరీ హ్యాపీ. సో ఫ్యామిలీ ఈజ్ లైక్ దే ఆర్ డిఫరెంట్. ఓకే. యా అంటే మూర్ఖత్వం మూలానే జీవితం అనేది మారుద్ది అంటారా? డిపెండ్స్. ఆర్ మేబీ మీరు చేస్తే మీరు మారుతారు. ఆర్ ఇఫ్ యూ వుడ్ హ్యావ్ సీన్ మీ లైఫ్లో మీతో ఉన్న పీపుల్, మీ చుట్టూ ఉన్న పీపుల్ అలా ఉంటే కూడా మీరు మారుతారు కదా. అంటే ఆయన అలా ఉన్నాడు, అతను అలా ఉన్నాడు, ఎందుకు ఇలా ఉన్నాడు, మేము అలా చేయకూడదని ఉంటుంది కదా. సో డిపెండ్స్ ఆన్ బోత్ ద వేస్. మీరు చేస్తే అది మీకు ఎఫెక్ట్ అవుతుంది, అట్లీస్ట్ మీరు వేరే వాళ్ళని చూసి అట్లీస్ట్ మీరు మారుతారు అన్నది కూడా ఉంటుంది కదా. సో అలాగా మేబీ ఇఫ్ యూ సీ దిస్ మూవీ మేబీ ఉన్న పీపుల్ ఎక్కడో ఒక రియలైజేషన్లో చేంజ్ అవుతారు. ఓకే. అంటే నేను ఎవరి కోసం మారను అంటే కావేరి గారి కోసం మారుతారా అని? అది మేబీ యా మేబీ కావేరి కోసం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యా మేబీ సగం స్టోరీ ఇక్కడే ఉంది అయితే. దట్ ఈస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఇంకా ఎంతో ఉన్నాయి. ఇంకెంతో షూటింగ్ టైంలో మీ ఫన్నీ మెమరీ ఆఫ్ స్క్రీన్ నరేష్ గారితో? ఆఫ్ స్క్రీన్ హీ కాల్డ్ అవుట్. అవునవును. యాక్చువల్లీ ఏంటంటే కావేరి అన్న ఒక నేమ్ ముందు జానకి అని పేరు పెట్టారు. సో వీ వర్ డూయింగ్ వన్ సీరియస్ సీన్ అండ్ దెన్ హీ కమ్స్ అండ్ సేస్ జానకి. జానకి లేదు కావేరి. సో అంత సీరియస్గా ఉన్నాయి. నోబడీ రియలైజ్ బికాస్ హీఈస్ గివింగ్ హిస్ ఫుల్ థింగ్ ఆన్ ద సీన్, ఫుల్ ఎఫర్ట్, అండ్ ఈస్ లైక్ జానకి అట్ ది ఎండ్. సార్ జానకి లేదండి అది కావేరి అని. So that was like very funny when we were like literally doing one serious scene. So that is memorable. Okay. అంటే షూటింగ్లో మీకు బాగా ఎక్కువ కష్టం అనిపించింది ఎప్పుడు? ఎనీ రీటేక్ సీన్స్ కానీ ఏదైనా? లేదు, ఐ థింక్ ఈ మూవీ నాకు కొంచెం స్మూత్గానే జరిగింది. చాలా అంత రీటేక్స్ అస్సలు. సుబ్బు గారు వాజ్ క్లియర్, ముందే ఈ సీన్కి చెప్తారు. సో వీల్ డూ అ రిహర్సల్ తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత షార్ట్ ఒక్కసారి జరుగుతుంది, మ్యాక్సిమం 2 takes, దాని తర్వాత ఓకే అంటారు. సో ఐ వాజ్ లైక్ ఓకే నైస్. సో దానికన్నా ఎక్కువ ఏం టేక్స్ లేదు. అండ్ బికాజ్ ఐ వాజ్ క్లియర్ అబౌట్ ఆయన చెప్తున్న ఒక క్యారెక్టరైజేషన్. ఐ వాజ్ క్లియర్ అండ్ ఐ వాజ్ డూయింగ్ దట్ థింగ్. సో అంతే. ఆడే నేను సాంగ్ ఆల్మోస్ట్ 1.4 వ్యూవర్షిప్ అండ్ మా ఊరి జాతర సాంగ్ కూడా ఆల్మోస్ట్ 1.1. మీకు బాగా ఏది బాగా కనెక్ట్ అయింది సాంగ్ పరంగా కానీ మెలోడీ? ఐ లైక్ మా ఊరి జాతర. మా ఊరి జాతర నాకు చాలా నచ్చింది.
మీరు చూస్తున్న లిరికల్ సాంగ్ కన్నా మీరు ఫుల్ వీడియో చూసినప్పుడు ఇంకా బాగుంటుందేమో, అందుకే నచ్చుతుంది. ఐ లైక్ దట్ ఫీల్లో. తర్వాత అన్నవరం టెంపుల్లో షూట్ చేసాము ఆ సాంగ్లో. సో అలాంటివి చాలా బాగుంటుంది. అండ్ సాంగ్ డాన్స్ విచ్ గోస్ అంటే ఆ సాంగ్లో మీరు మాస్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇంకా ఈ 2 songs కాకుండా ఏదైనా సీన్లో కానీ మూవీలో మంచి మాస్ డాన్స్ మీ నుంచి లేదు, ఓన్లీ క్లాస్ కానీ జస్ట్ లైట్ డాన్స్ వేస్తున్నారు. ఆయన మాత్రం వరం లైట్ డాన్స్ వేస్తున్నారు, ఏం చేయాలి. ఐ లైక్ టు ఫుల్లీ డూ డాన్స్ నంబర్. బట్ 30 రోజుల్లో ప్రేమించుకుందాం మూవీ అంటే ఇట్లాంటి స్క్రిప్ట్ని యాక్సెప్ట్ చేయాలంటే మ్యాక్సిమం హీరోయిన్స్కి గట్స్ అనే ఉండాలి. అంటే లాస్ట్లో ఒక ట్విస్టింగ్ పాయింట్ ఉంటుంది మూవీ అంతా. అంటే అమృత అయ్యర్ గారు ఏమో ప్రదీప్ మాస్ గారు అమృత, ఇట్లాంటి క్యారెక్టర్స్ ఇట్ ఈస్ అబ్బాయి గారు అమ్మాయి గారు అక్షర అండ్ అక్షర అమ్మాయి గారు అక్షర అమ్మాయి గారు. అంటే So that character is actually Pradeep and Amrita. అంటే నేమ్స్ ఒరిజినల్ క్యారెక్టర్ నేమ్స్. Right. ఓకే, అంటే చేసినప్పుడు మీకు అది ఎట్లా పుల్ ఆఫ్ చేసుకుందాం అనుకున్నారు? ఇట్లాంటి స్క్రిప్ట్లు చేసేటప్పుడు కానీ అది చేయాలంటే మ్యాక్సిమం చాలా మందికి హోల్డ్లో పెడతారు మ్యాక్సిమం. కానీ మీరు ఏం చూసి సెలెక్ట్ చేసుకున్నారు? బట్ ఇది చెప్పినప్పుడు మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి ట్విస్టింగ్ పాయింట్ మూవీలో? నేను ఫస్ట్ ఐ యూస్ టు గెట్ వెరీ నర్వస్ వెన్ ఐ హ్యాడ్ టు డూ ద బాయ్ క్యారెక్టర్. బాయ్ అంటే ఇప్పుడు ఒక అబ్బాయి లోపల ఉంటే ఎంత న్యాచురల్గా లైక్ కావాలని బాయ్ లాగానూ ఉండకూడదు, బట్ రియలిస్టిక్గా న్యాచురల్గా ఉండాలి. So whenever I used to do that, I used to be like, I have to do it properly. And it's my first movie, that too. First movie lo throughout the movie, okay, heavy characters only. So I was like, will I be able to do it? Anadi. But of course, since it's my first movie, నేను చాలా rehearsals, చాలా work, like character కి work చేసి ప్రదీప్ ఎలా బిహేవ్ చేస్తారు ఆర్ దట్ బాయ్ ఇన్ ద కాలేజ్ హౌ విల్ హీ బిహేవ్ అన్నది కొంచెం చూసి ఐ కైండ్ ఆఫ్ మేనేజ్డ్ ఐ ఫీల్. అంటే నార్మల్గా స్పోర్ట్స్ డ్రామా చేసేటప్పుడు అవి ప్రాక్టీస్ అవుతూ ఉంటారు కొంచెం. అదే నెక్స్ట్ ఏమైనా మార్షల్ ఆర్ట్స్ చేస్తే అది కూడా 6 months. నేను కరాటే కూడా నేర్చుకున్నాను. నేను కాలేజ్లో కరాటే నేర్చుకున్నాను. మేబీ ఇఫ్ ఇట్స్ యాక్షన్ మూవీ ఆల్సో. ఓకే, నేను కూడా కరాటే వచ్చు. అవునా? కాలేజ్ లైఫ్ కాలేజ్లోనే స్కూల్లో మేము అప్పటికి నేను చాలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో చాలా ఐ వాస్ ఇంటూ ఇట్. బెటర్. అంటే ఇప్పుడు విజయ్ తలపతి గారితో ఏదైనా ఇన్సిడెంట్ షూటింగ్ టైంలో కానీ అలాగా 2 movies చేస్తారు ఆల్మోస్ట్ మీరు, తేరీ అండ్ బీజీ. ఏదైనా ఇన్సిడెంట్? ఐ లైక్ ద వే వాళ్ళు వచ్చి ఎవరైనా సరే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ బిగ్ క్యారెక్టర్ చేస్తున్న ఒక పర్సన్ అయినా ఆర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అయినా, ఎవ్రీ వన్కి వచ్చినప్పుడు హాయ్ 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 పర్సనల్గా హాయ్ హాయ్ అంటారు. నాకు అది ఫస్ట్ చూసినప్పుడు చాలా క్యూట్ అనిపించింది. లైక్ కేక్ కటింగ్ జరిగింది. లైక్ ఐమ్ సేయింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ like time of seeing him, of how humble he is and all. And cake cutting జరిగింది. And నైన్ మ్యామ్ నాకు వాచ్ ఇచ్చారు for my birthday. So it was not gift. He himself was a gift for me on my birthday with the cake. అదే నాకు పెద్ద. Okay. So అలాగా నైన్ మ్యామ్ also gave me a gift for a watch. So వాళ్ళిద్దరూ నాకు క్యూట్. అంటే మేము ఆ మూవీ చెన్నైలో చూసాం నార్మల్గా, ఎగ్మోర్ కాడ. అసలు నార్మల్గా సింగిల్ స్క్రీన్లోనే తలపతి గారు అంటే ఒక నెక్స్ట్ లెవెల్ ఆడియన్స్ ఉంటారు, మాస్ ఆడియన్స్. అట్లాంటి మల్టీప్లెక్స్లోనే బద్దలైపోయే 30 fans సైలెంట్గా అసలు ఎక్కడ ఉండదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అరుపులే. మీరు నార్మల్ ఫ్యాన్స్తో చూసారా ఆయన మూవీ? ఎస్ ఆఫ్ కోర్స్. నేను ఫస్ట్ షో ఒక లైక్ దట్ సింగిల్ స్క్రీన్ థియేటర్ ఉంటుంది కదా, అక్కడే వెళ్ళి చూసాను. నా పేరెంట్స్ని కూడా తీసుకొని వెళ్ళాను టు దట్ షో. లైక్ దట్ ఫీల్ వాజ్ డిఫరెంట్. బాగా జనాలందరూ మీ మీదకి అయిపోతారు. నేను అంటే అప్పుడు కొంచెం రికగ్నైజ్ అయ్యాను, అప్పుడు ఇంకా ఫ్యాన్ లాగా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బట్ దే స్టార్టెడ్ లైకింగ్ మీ యాజ్ దట్ టెండల్ క్యారెక్టర్ ఫస్ట్ టైమ్. సో దట్ వాజ్ లైక్ దే గాట్ కనెక్టెడ్ అనమాట. యా.
అంటే ನಾವು స్టార్టింగ్ కెరియర్ నుంచి చూసుకునేసరికి ఇప్పుడు లైఫ్ టర్న్ ఆన్ అయిందంటే ఏ మూవీ నుంచి అని చెప్పుకోవచ్చు? తమిళ్లో అఫ్ కోర్స్ బిగిల్. తెలుగులో ఐ థింక్ ఫ్రమ్ మై ఫస్ట్ మూవీ అండ్ రెడ్ మూవీ. తిరుమల గారు, కిషోర్ తిరుమల గారు ఎప్పుడు నా లుక్ ఫర్ రెడ్ మూవీ ఫస్ట్ తొందరగా వచ్చేసింది ఆల్మోస్ట్. అవును, అది ఫస్ట్ రిలీజ్ అయింది Yeah. యాక్చువల్లీ అఫీషియలీ. బట్ షూట్ చేసిందేమో 30 రోజులు ఫస్ట్. తర్వాత రెడ్ షూట్ చేశాను. సో వెన్ రెడ్ మూవీ ఫస్ట్ లుక్ అంటే క్యారెక్టర్ రిలీజ్ చేసినప్పుడు ది రిలీజ్ ఎ క్యారెక్టర్ థింగ్ నో దట్ కిషోర్ తిరుమల గారు యూనో రెడ్ మూవీలో షీఈస్ డూయింగ్ దిస్ మూవీ క్యారెక్టర్ అన్నప్పుడు that time everyone recognized that look, first look itself, and they appudu naku already started getting offers. ఓకే, అంటే జై హనుమాన్ మీకు ఫస్ట్ షూటింగ్ ఆఫ్ వచ్చినప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు? సినిమా అసలు రిలీజ్ అయ్యేదాకా అంత పాన్ ఇండియా మూవీ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును, మేము కూడా it was a straight Telugu movie only in the beginning. As it went, it became a pan India movie. మూవీ అయిపోయింది. తర్వాత మీకు ఎట్లా అనిపించింది? మొత్తం ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది మూవీ సక్సెస్ అవ్వగానే? సెలబ్రిటీస్? I think at least so. Yeah, because I'm like a kid. I'm like at least a kid. So ఏదైనా ఓకే. ముందు I used to tell him that this is what I'm going to do. And then when it became a pan India, he's like, oh, Meenakshi is going to be pan India. So I think the biggest credit comes from him. Yeah. అంటే జై హనుమాన్ సీక్వెల్ ఎట్లా ఉండొచ్చు? మీ క్యారెక్టర్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీనాక్షిది? I'm sorry. దాని గురించి మాత్రం నన్ను అడగను. ప్రశాంత్ గారిని ఎక్కడైనా చూస్తే మీరు అక్కడ స్టాప్ చేసి అడగండి. ఉండొచ్చా? మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తెలీదు, అది కూడా తెలీదు. ఇది కూడా చెప్పకూడదా? అది కూడా మీనాక్షి అసలు గారి జై fans హనుమాన్ గురించి అసలు ఏం నోరు ఓపెన్ కూడదు. నోరు ఓపెన్ కూడా ఉంది, కానీ ఓపెన్ చేస్తా. జస్ట్ జై హనుమాన్ చెప్పొచ్చు అంతే. జై హనుమాన్. జై హనుమాన్. ఓకే, నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ మూవీస్ ఏమైనా ఉన్నాయా? అట్లీ గారితో వరుందా ఉంది? No, I mean ఇంకా తెలీదు. For now, no talks. I mean, I don't talk to him because I need an opportunity, obviously. I talk to him because na first Teddy nunchi, like you said, Teddy nunchi telsu, and he's given me the life of the thing in Tamil industry. So I have that gratitude. So he's like my mentor. Just talk to him ante. And very rare. I think ఇప్పుడు కొంచెం దగ్గిపోయింది because he's very busy with his schedule. But no, next movie I'm doing few other language movies. So ఇది ఇంకా I'm waiting for a better script. అంటే మీరు మిస్ అయిన మూవీస్ అంటే ఏం చెప్తారు? మీ డ్రీమ్ ప్రాజెక్ట్? మిస్ అయింది తమిళ్లో కొన్ని మిస్ అయింది. మేబీ ఐ డిడ్ మిస్ ఇట్. స్టార్ మూవీస్? No, not star and all. Star, okay. I don't know why. అంటే అందరూ స్టార్స్. I don't know if it's star అంటే ఎంత రేంజ్ లో I don't understand. So it depends on the movie as a whole. Good film, good production. But అది జరుగుతూ ఉంటాయి. ఆర్టిస్ట్కి వస్తుంది పోతుంది, మిస్ అవుతుంది. ఇట్స్ ఆల్ కమ్స్ విత్ ద ఫ్లో ఆఫ్ లైఫ్. తెలుగు బాగా మాట్లాడుతుంది. అంటే డ్రీమ్ ప్రాజెక్ట్ ఫిఫ్త్ మూవీ అండి ఇది. ఫిఫ్త్ ఇప్పుడు కూడా తెలియదంటే అంటే కొంతమంది రాదు కదా ఫ్లూయెంట్. నేనే తిడతాను, నన్నునే తిడతాను, ఏంటి నేర్చుకోలేదని. ఓకే, మీరు అలా మాట్లాడితే నన్ను ఏంటి తిట్టుకోవాల్సి వస్తుంది. డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంటుంది కదా? డ్రీమ్ ప్రాజెక్ట్ అని కాదు, బట్ మేబీ ఐ వుడ్ వాంట్ టు ఎక్స్ప్లోర్ సమ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్, స్టోరీ మూవీస్. ఓకే, ఐ డోంట్ నో, సమ్వేర్ ఎంటర్టైనింగ్. ఇక్కడ అందరూ ఆడియన్స్ని ఎంటర్టైన్ ఎలా చేయాలో. యా, ఐఎమ్ లుకింగ్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్. ఓకే, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే, వన్ వర్డ్ ఆన్సర్. వాళ్ళ నుంచి నేర్చుకునేది. ఓకే. చిరంజీవి గారు? మాస్. మాస్. పవన్ కళ్యాణ్ గారు? అయ్యో, హీస్ ఆల్సో మాస్ ఉంది. హీస్ ఆల్సో మాస్ ఉంది. యా, ఇట్స్ లైక్ స్టార్ మాస్. స్టార్ మాస్. తలాజిత్ గారు? He's Tala is like cute actually. Cute? Yeah, in a way cute. Cute. Vijay Talapati garu?
he's full of heart, fire, heart, like everything. ఎవ్రీథింగ్. Yeah. రజనీకాంత్ He's mass. He's cute. He's everything. All the good thing on the dictionary. రజనీకాంత్ గారు Actually, he's also mass. Tamil lo mass. Tamil The lo. worldwide lo. వరల్డ్ వైడ్ మాస్. ఓకే. ప్రభాస్ గారు Oh, he's strong. స్ట్రాంగ్. Yeah. ఓకే. రామ్ చరణ్ గారు He's the. అంటే వర్డ్స్ రాలేదు నాకు డిక్షనరీలో. గేమ్ చేంజర్. గేమ్ చేంజర్, యా. వన్ వర్డ్ But ఆన్సర్. he's game changer, but he's also triple R, like natu. Not. So he's, yeah. ఓకే. నాకు సి రామ్ చరణ్ గారు అన్నప్పుడు నాకు ఐ లైక్ హిస్ ఫస్ట్ మూవీ చిరుత. చిరుత. ఐ లైక్ దట్ సాంగ్ వచ్చారే దోస్. యా, ఓకే. రామ్ చరణ్ గారు అంతే నాకు అది గుర్తిస్తుంది. ఎన్టీఆర్ గారు Like in he's also natu. But I like the movie. No, he's tiger. He's a tiger. అల్లు అర్జున్ గారు మీరు వెళ్తా ఉన్నారు మీరు. హీస్ తగ్గేదేలే ఉంది. తగ్గేదేలే. ఏ మూవీ ఇప్పుడు డబుల్ ఎప్పుడు కదా. తగ్గేదేలే. ఏ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మీరు? ఏదైనా ఇప్పుడు వాట్ ఎవర్ గేమ్ చేంజర్. గేమ్ చేంజర్. ఇప్పుడు సడన్ గా బచ్చల మల్లి కన్నా నాకు వేరేం ఓకే. మైండ్ లో రాలేదు. సడన్ గా హ్యావ్ టు టాక్ అబౌట్ బచ్చల మల్లి అండ్ మీ. ఓకే. అంతే. వన్ క్వశ్చన్, మీ ఫేవరెట్ క్రష్ ఎవరు? ఫేవరెట్ క్రష్ ఏంటి? ఒక ఉంటారు కదా ఫేవరెట్ యాక్టర్స్లో కానీ క్రికెటర్స్ ఎవరైనా? ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. ఓకే. డేట్ నైట్ ఆర్ వీకెండ్? సరే, డేట్ నైట్ ఆర్ వీకెండ్? వీకెండా? వీకెండ్లో ఏంటి? నార్మల్ డేట్ వీకెండ్లో ఏంటి ఇంక నేను చెప్తా ఉంటుంది కదా ఒక్కొక్కరు చూసింగ్ పాయింట్. ఫ్రెండ్స్తో అయితే వీకెండ్, అట్లీస్ట్ అలా సరదాగా అయితే డేట్. అలాగా రెండు లేదు. రెండు లేదు. ఫ్యామిలీ నైట్. ఫ్యామిలీ నైట్. సేమ్ నేను కూడా మీలాగా. అంతే. ఓకే. మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? మూవీ గురించి ఐ ఓన్లీ ఫీల్ దట్ మీకు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఒక మూవీ చేసాము. అఫ్కోర్స్ అందరూ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో మూవీ చేస్తూ ఉంటారు. అండ్ సమ్వేర్ వీ వాంట్ టు గెట్ కనెక్టెడ్ టు ద ఆడియన్స్. వీఆర్ హోపింగ్ ఎక్కడో ఆడియన్స్తో కనెక్ట్ చేయాలని. ఎలా అంటే ఒకరు మూర్ఖతుడు ఎలా ఉంటాడు, ఎందుకు ఇలా ఉన్నారు, ఎందుకు మారుతారు. మేబీ మేమందరూ ఒకవేళ సపోజ్ ఎక్కడో వీఆర్ ఇన్ సమ్ డిఫరెంట్ అనలైజేషన్ ఆర్ డిఫరెంట్ వరల్డ్ వేర్ యూ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యువర్ loved ones. Maybe ఎక్కడో మీరు కూడా కొంచెం వీ హ్యావ్ టు గివ్ దట్ రికగ్నిషన్ టు యువర్ లవ్డ్ వన్స్. అండ్ అది ఎక్కడో ఒకటి కనెక్ట్ చేస్తుంది అని నమ్ముతాము. సో మీరు అందరూ చూడాలని కోరుకుంటాను. ఖచ్చితంగా కావేరి క్యారెక్టర్ని ఖచ్చితంగా చూస్తాం. థ్యాంక్ యూ సో Thank మచ్. you, sir. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.